బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు 76 కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలకు ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు నా లగ్గం ఇక్కడైంది ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటి మూటలైన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి వేములవాడ పట్టణ బంధుకు పిలుపునివ్వడం. మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి అని చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంధులో పాల్గొనని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మేము ప్రతినిత్యము వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో సుప్రభాతం వేళ నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతథంగా జరుగుతాయని చెప్పేటువంటి సందర్భం పదే పదే చెప్తున్నప్పటికీ దేవాలయం మూసివేత అనేది ఉండదు, దేవాలయం బంద్ అనేది ఉండదు, యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటుంది. కానీ అభివృద్ధిలో భాగంగా విస్తరణ జరిగినప్పుడు మా మండపాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదని చెప్పినప్పటికీ మండపానికి ముందు వెనుక ఇరువైపులో కూడా నూతనంగా మంటప నిర్మాణాలు చేయాలని చెప్పనే తలిచే క్రమంలో ఆ నిర్మాణం జరిగినప్పుడు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలనో అసలు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇల్లు ఎవరు అంటారా? ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా? అరే ఆలయ విస్తరణ చేస్తున్నప్పుడు పరంచకట్టలు ఉంటాయి, స్లాపులు వస్తారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఒకసారి తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతినిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీళ్ళు. ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలయంలో జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా అరే రాజన్నక పూజలు భీమన్నక అని చెప్పిన వితండవాదం తీసుకొని రావడం. రాజన్నాలయంలో పరమశివుడే ఉన్నాడు, భీమేశ్వరాలయంలో పరమశివుడే ఉన్నాడు. రాజన్నాలయం పురాతన దేవాలయం. ఇక్కడికి కూడా మహాభారతంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులసహదేవుడు వచ్చిండ్రు, భీమేశ్వరాలయకి వచ్చిండ్రు. ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా కూడా పురాణాలు ఉంది. సూర్యభగవానుడు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టు ఇతిహాసాల పురాణాలు ఉంది. కృతయుగంలో ఉన్నటువంటిది కూడా చూసినాము. ఇలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి విస్తరణ చేయాలని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నిర్ణయం తీసుకొని 76 కోట్ల రూపాయలను మొదటి విడతలో ఆలయ అంతర్భాగాన్ని విస్తరణ చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు బంధుకు 2 రోజుల ముందు ఆలయ పరిరక్షణ కమిటీ వేసుకున్నారు. మేము ఈ ప్రభుత్వం మీరు చెప్పేది వింటది, భక్తుల మనోబలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం చెప్తున్నప్పటికీ ఆలయ ఈవో గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, స్థపతి, ఆర్కిటెక్ట్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూడా శృంగేరి పీఠం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము అనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర సమస్య వస్తే మీరు కానీ మేము కానీ శృంగేరి పీఠం చెప్పినట్టు విందామని చెప్పి ప్రైవేట్ సంభాషణలు కలిసినప్పుడు మీరు చేస్తున్నారు బాగానే చెప్పాలి. మళ్ళీ ఈ విధంగా రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమం సరైనది కాదు. బంధు పేరిట రాజకీయాలు దయచేసి చేయకమని కోరుతున్నాం. మీరు చెప్పేది ప్రతిదీ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పేది ప్రతిదీ కూడా పాజిటివ్ కోణంలో తీసుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో విస్తీర్ణలో భాగంగా తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం.
నేను ఇప్పటికీ 3 మాటలు చెప్పిన. మీరు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా పాజిటివ్ మూడ్లో రాజన్న ఆలయాన్ని విస్తీర్ణంలో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామని చెప్పాను. రాజన్న ఆలయ జీర్ణోద్ధరణ కాదు, రాజన్న ఆలయ పునరుద్ధరణ కాదని కూడా పదే పదే చెప్తున్నాం మేము. ప్రధాన దేవాలయానికి సంబంధించి ఉపదేవాలకు సంబంధించి యథావిధిగా ఉంటే స్వామివారి ప్రతిరూపాలని చెప్పని మాట చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా గందరగోళాన్ని తెరదీస్తున్నారు? ఎందుకు? అసలు మీకు ఎవరు చెప్పారు? మేము మా మండపాన్ని టచ్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు? దేవాలయాలు మార్చాలని, గుళ్ళల్లో ఉన్నటువంటి వాటిని మార్చాలని చెప్తారు, మార్చు సహించలేని చెప్పి అంటారు. అసలు మార్చమని ఎవరు అన్నారు? ఒక దగ్గరనే సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి చెప్పినట్టు విందామని చెప్పాడే మాట ఎక్కడా రహస్యం లేదు. ఈరోజు ఎంత వచ్చిందో చెప్పాలంటారు. 50 కోట్లు 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకున్నాం. 2025-26లో 100 కోట్లు పెట్టుకున్నాం. కలిపి 150 కోట్లు వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయంతో పాటు పట్టణానికి అభివృద్ధి చేయాలనుకున్నాం. 47 కోట్లు ఆల్రెడీ VTDA ఖాతాలో వచ్చి పడ్డాయి, గౌరవ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి ఖాతాలో పడ్డాయి. వాస్తవాలు ఇలా ఉండగా ఇప్పుడు 76 కోట్లతో అభివృద్ధి చేయడానికి కోసం టెండర్ ప్రక్రియ పిలుస్తున్నాం. టెండర్ పిలిచినప్పుడు బహిరంగ రహస్యమే కదా, బహిరంగమే, రహస్యం ఎక్కడిది? బహిరంగమే కదా, బహిరంగ. మీరు రహస్యంగా చేస్తున్నారండి. ఇది మీ ఇల్లు కాదంటున్నారు. అవును, మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన పరమేశ్వరుడి దేవాలయం. వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో విస్తీర్ణ పనులు చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని స్వాగతించాల్సింది పోయి బంద్ పేరిట రాజకీయాలు చేయడం మానుకోమని చెప్పి మేము గత 3 రోజుల నుంచి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు వార్తలు వస్తుంది. దేవాలయం ముందు ఉన్నటువంటి కొన్ని షాపులు ఏదో పాక్షికంగా బంద్ చేసారు. అది కూడా రోడ్డు వెడల్పులో పోతున్నటువంటి వారు మా ఆందోళనలు ఉన్నారని చెప్పండి. వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. నష్టపరిహారం అందేయాలని చెప్పని వారికి కూడా, నష్టపోతున్నట్టు వారికి కూడా సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వం చూస్తున్నది. ఈరోజు సుదీర్ఘ కాలంగా రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధిని చూపించారు వాళ్ళు. మీకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపిస్తామంటే ఎందుకు ఉలికి పడుతున్నారని అడుగుతా ఉన్నాం. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న ఆలయాన్ని విస్తరింపజేస్తున్నాం. భక్తులు వస్తున్నటువంటి వారి యొక్క సంఖ్యను బట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా మరింత సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక కార్యక్రమాలు చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దీన్ని ఈరోజు మరి బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఏదైతే బంద్కు ఆధ్యాత్మిక చింతనలో అభివృద్ధిలో స్వాగతించాల్సి జరుగుతున్న విస్తీర్ణ స్వాగతించడం ఈ బంధుకు పిలుపునివ్వడానికి శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు పాక్షికంగా జరుగుతుందని వింటా ఉన్నాం. 9:30కే వాళ్ళు ఆల్రెడీ ఆ వీడియో మాట్లాడేసి మేము బంద్ విజయవంతమైందని బయట చెప్పుకుంటున్న సందర్భం. ప్రతి దుకాణం 9:10 తర్వాత తీస్తారు. అన్ని హోటల్ తీసారు వేమరాడలో, అన్ని ప్రాంతాల్లో కూడా యథావిధిగా దుకాణ సమయాలు నడుస్తున్నాయి. అంటే నేను రాజన్న భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా మీరు కరెక్ట్ కాదు. ఇంకోటి ఏదో మా దేవాలయం సంబంధించి FDలు ముడుతూ ఊరుకోవాలి. అరే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 50 కోట్లు 100 కోట్లు కలిపి 150 కోట్లు తీసుకొచ్చిన మొర్రోని మొత్తుకున్నా మా డిపాజిట్లు లేనివి ఈరోజు వీళ్ళ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో, వీరికి వచ్చినటువంటి ఆలోచనలు ఎందుకు బయట రుద్దుతున్నారో మాకు అర్థమవుతలేదు. ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం, పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో రండి. నిన్నటి రోజు మా ఈవో గారు ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు, ప్రధాన పూజారులు వారందరికీ కూడా జరిగిన వాస్తవాలు చెప్పారు. ఏం జరగబోతుందో కూడా వాస్తవాలు చెప్పారు. ఈరోజు భీమేశ్వర ఆలయంలో కూడా పురాతన పౌరాణిక దేవాలయం కాబట్టి ఈరోజు ఒకరు ధ్వజస్తంభం ఉందో అక్కడ అంటారు. ఆ అంశం కూడా నిన్న మా శరత్ గారు చెప్పారు. ఆల్రెడీ ఆ అంశం కూడా శృంగేరిలో చర్చ జరిగింది. ఇక్కడ ప్రతినిత్యం మూల విరాట్కు ప్రతినిత్యం కైంకర్యాలు, పూజలు సుప్రభాతం నుంచి రాత్రి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అర్జిత సేవలు జరుపుకునేటప్పుడు ఇబ్బంది లేదన్న మాట చెప్పిన సందర్భం. ఈరోజు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా బాలాలయం ఒకవేళ నిర్మాణం చేసుకుంటే మేము దానికి బాలాలయం నిర్మాణం చేయడం మీ వ్యతిరేకం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో యాదగిరిగుట్టలో జరిపినట్టుగా జరుపుకోమని చెప్పిన సూచన కూడా చేశారు. కానీ ఇక్కడ బాలాలయం నిర్మాణం చేసినట్టయితే మూల విరాట్ ప్రతినిత్యం పూజలు ఆగిపోతాయి. ఇక్కడ మూల విరాట్కు సంబంధించి మా మండపంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతలేవు కాబట్టి మూల విరాట్ పూజలు జరపాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ మూల విరాట్ పూజలు జరగాలన్నప్పుడు బాలాలయం ఉండకూడదని ఎలా నిర్మిస్తారని చెప్పనేది ఒక ధర్మ సందేహం. ఇలాంటి సందర్భంలో మధ్య మార్గంగా
భీమేశ్వరాలు పౌరాణిక దేవుని అక్కడ కూడా భీముడు స్వామివారు దర్శించుకున్నట్టుగా ఉంది. ఆనాడు ఇంద్రుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా దర్శించుకున్నట్టుంది. కాబట్టి భీమేశ్వరాలలో స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు దర్శించి భాగ్యాన్ని కల్పిస్తే బాగుంటుందని చెప్పినటువంటి సూచనలు తీసుకొని మేము ముందుకు పోతా ఉంటే అందులో కూడా కోడిగుడ్డుకు ఈకలు వేసే విధంగా ఈ ధర్మ సందేహాలు ప్రతి ఒక్కటి ఏదో చెప్పి ప్రజలను గద్దరుగోళం చేసే కార్యక్రమం ఇది సరికాదంటారు. మీరు దయచేసి నేను అనువంశిక అర్చకులకు విజ్ఞప్తి చేస్తున్నా, వేరే పట్టణ ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నా, రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఒకరిద్దరు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మేము మీ ఆలోచన ధోరణి పాజిటివ్గా తీసుకుంటాము. మీరు చెప్పే వాటిని అన్నింటి కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాము. మధ్య మార్గంలో ఏదైనా ఇబ్బంది మీకు మాకు అభివృద్ధిలో ఉంటే శృంగేరి పీఠం చెప్పినటువంటి దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా మాట్లాడి ప్రజలను గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు. ఈరోజు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, వేలాడ పట్టణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ బంద్ అనేది ఏదైతే రాజకీయ పరమైనటువంటి ప్రేరేపితమైనటువంటి ఆలోచనలు నేను భావిస్తూ ఉన్నా, ఇది సరైనది కాదు. ఇప్పటికే ప్రజలు రాజన్న భక్తులు ఈ విధానాన్ని తప్పుపడతా ఉన్నారు. అనేక మంది ఫోన్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి, వేరే ఆలయాన్ని విస్తరణ జరపండి, గౌరవ ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లేదు ఫౌండేషన్ దాని విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పని మాకు భుజం తట్టి మరి వెన్ను తట్టి ముందుకు జరుపుతా ఉన్నారు. ఈ క్రమంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే నేరుగా వచ్చి మాత్రం మాట్లాడవచ్చు. వారి ఇబ్బందిని అధిగమించడానికి, ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి, అలా ఉండకుండా ఉండడానికి కోసం మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. మీ ఆలోచన పరిరక్షణ కమిటీ రాజన్నాలయ ఒకరంటారు మీ అభివృద్ధికి అడ్డం కాదు, కానీ గుడిని దర్శనాలు చేసుకుంటూ అభివృద్ధి చేయమని అది ఎలా సాధ్యమైతే మీరు వచ్చి మాతో నేరుగా మాట్లాడి చర్చించండి. మీరు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇంట్లో ఉండి ఇల్లు కట్టుకుంటాము సాధ్యమవుతుంది మాతో మాకు ప్రాక్టికల్ నిరూపించండి. దానికి ఆ విధంగా కూడా మాకు చేయడానికి అభ్యంతరం లేదు. కాస్త కొద్ది రోజులు భక్తులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్న ఓపిక పట్టాలని, వీలైతే తొందరలోనే మేము మీ టెండర్లు పిలవబడ్డ తర్వాత పనులు మొదలైన రోజు నాడు కూడా రాజన్ భక్తులకు క్లారిటీ ఇస్తాం. ఇంకా ఏ రోజు లోపల ఈ దేవాలయం సన్నిధిలో ఆలయాన్ని విస్తరి చేసేసి భక్తులకు ఏ విధంగా మళ్ళీ దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తామని. కానీ ఇక్కడ ఆలయ మూసివేత అంటూ ఉండదు, ఆలయ బంధు అనేది ఉండదు. ప్రతినిత్యం మూల విరాట్కు ఉపదేవాలయం ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి. ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరాలు చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదు. ఈ అంశాన్ని దయచేసి వేనాడ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు, తెలంగాణ ఇతర రాష్ట్రాల రాజన్న భక్తులందరూ కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరందరూ కూడా సహకారం ఇవ్వాలని, వీలైన తొందరలో ఆలయాన్ని విస్తరింపజేసి వచ్చేటువంటి భక్తులకు భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి, విస్తరణకు సంబంధించి మీ చేపట్టబోయే పట్టణ అభివృద్ధి చేపట్టబోయే ప్రతిదీ క్లారిటీ ఇస్తాం. ఇంకా ఏ రోజు లోపల ఈ దేవాలయం సన్నిధిలో ఆలయాన్ని విస్తరణ చేసేసి భక్తులకు ఏ విధంగా మళ్ళీ దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తామని. కానీ ఇక్కడ ఆలయ మూసివేత అంటూ ఉండదు, ఆలయ బంధు అనేది ఉండదు. ప్రతినిత్యం మూల విరాట్కు ఉపదేవాలయం ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి. ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరాలు చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదు. ఈ అంశాన్ని దయచేసి వేనాడ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు, తెలంగాణ ఇతర రాష్ట్రాల రాజన్న భక్తులందరూ కూడా
ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరందరూ కూడా సహకారం ఇవ్వాలని, వీలైనంత తొందరలో ఆలయాన్ని విస్తరింపజేసి వచ్చేటువంటి భక్తులకు భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేటువంటి ఈ మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి, విస్తరణకు సంబంధించి మీ చేపట్టబోయే పట్టణాభివృద్ధి చేపట్టబోయే ప్రతి అంశంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా పేరు పేరులో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.